ఇది ఇంకో స్టేజ్కి దాటితే రష్యాకు ఇరాన్ మిత్రదేశం, ఇజ్రాయెల్కు అమెరికా మిత్రదేశం. అందువల్ల అమెరికా రష్యాలు పరోక్షంగా ఉక్రెయిన్లో ఇవాళ యుద్ధం చేసుకుంటున్న యూరప్లో అమెరికా రష్యాలు ఆసియా ఖండంలో పరోక్షంగా ఇరాన్ గడ్డపైన యుద్ధం చేసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు చైనా కూడా రంగంలో దిగిందనుకోండి, ఇది మరింత ప్రమాదకరమైన స్థాయికి వెళ్తుంది. ఇది జరగబోయేటువంటి వ్యూహాత్మకమైన పరిణామము, పర్యవసనం. అందువల్ల దీనికి ఇక మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటి? ఇప్పటికైనా, ఎందుకంటే ట్రంప్ శాంతి దూత అని చెప్పుకుంటాడు కదా, యుద్ధాలు వద్దు, నేను 24 గంటల్లో యుద్ధాలు ఆపుతానంటాడు కదా, నేను వాణిజ్యాన్ని ప్రయోగించి భారత్ పాక్ల మధ్యనే ప్రమాదకర అనుయుద్ధాన్ని ఆపానని గొప్పలు చెప్పుకుంటుంటాడు కదా. సో ఆ శాంతి దూత, నోబెల్ బహుమతి కోసం ఆరాటపడుతున్న శాంతి దూత క్రియాశీలకంగా వ్యవహరించి తన ప్రాక్సీ అయిన తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ను ఆపగలగాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ విషయంలో మిత్రదేశమైన రష్యా ఈ సమస్య పరిష్కారానికి మేము మధ్యవర్తిత్వానికి సిద్ధము అని రష్యా ప్రకటించింది. వాళ్ళ పత్రికల్లో కూడా చూడండి మీరు. సో రష్యా మధ్యవర్తిత్వానికి సిద్ధపడింది. ఇక సిద్ధపడాల్సింది అమెరికా ఏమంటుంది, ఇప్పటికీ ఇరాన్తో నేను డీల్కి సిద్ధమే, డీల్ సాధ్యమే అంటుంది. పరిష్కారం అదొకటే. అమెరికా రష్యాలు ఇన్వాల్వ్ అయి ఈ కాల్పుల విరమణ సాధించి పీస్ అగ్రిమెంట్ కొరకు ప్రయత్నించాలి. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యతిరేకం. ఎందుకంటే నెతన్యాహు తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని దేశంలో ఎదుర్కొంటున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన జరుగుతున్నాయి. పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని డిమాండ్ వస్తోంది. ఈ మధ్య ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఓటింగ్ జరిపితే 120 ఎంపీస్లో 61 ఎంపీస్ మాత్రమే ఎన్నికల వద్దన్నారు. అంటే అంత నారోలో వెళ్ళిపోయింది. పాపులారిటీ రేటింగ్స్లో నెతన్యాహు పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మెజారిటీ ప్రజలు ఎన్నికలు కావాలని కోరుకుంటున్నారు. మెజారిటీ ప్రజలు ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత మొదలవుతోంది. సొంత పార్టీల నుంచి కూడా వ్యతిరేకత మొదలవుతుంది. ఈవెన్ ఇజ్రాయెల్ ఆర్మీ జనరల్స్ కూడా నెతన్యాహు విధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆయన పైన అవినీతి ఆరోపణలు కోర్టు ముందుకు వచ్చాయి. అందువల్ల నెతన్యాహు అధికారంలో ఉండటానికి యుద్ధం చేయాలన్నది ఆయన విధానం. కనీసం అమెరికా ఇన్వాల్వ్ అయితే తప్ప నెతన్యాహు యుద్ధం ఆపడు. మీరు గమనించండి, హమాస్ పైన హమాస్ నాశనం చేశారు, ఆల్మోస్ట్ నాశనమైందన్నాడు. అయినా యుద్ధం ఆగిందా? హిజ్బుల్లాతో ఒప్పందం చేసుకున్నాడు, అయినా దాడులు ఆపుతున్నాడా? హూతీల పైన దాడులు ఆపుతున్నాడా? మీరు ఇరాన్ పైన దాడులు ఆపుతున్నాడు, అందరిపైన దాడులు చేస్తున్నాడు కదా. అందువల్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు సొంత రాజకీయ ఎజెండాలో భాగంగా ఈ యుద్ధాలు సాగుతున్నాయి. ఇది నేను చెప్పడం కాదు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇప్పుడు మాజీ ప్రధాని బెనెట్ అని, సో ఆయన నాయకత్వంలోని పార్టీ ఇప్పుడు ఒపీనియన్ పోల్ జరిపితే నెతన్యాహు నాయకత్వం లిక్విడ్ పార్టీకి 20 నుంచి 24 సీట్స్ మించి రావు. ఆయన నాయకత్వంలోని కూటమికి 120 పార్లమెంట్ సీట్లు 50 మించి రావు అంటున్నారు. సో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారంటే మాజీ ప్రధాని బెనెట్ నాయకత్వంలోని కూటమి వస్తుంది. ఆయన కూడా చెప్తున్నాడు. సో ఇది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ పర్సనల్ వార్, ఇది అని ప్రైవేట్ వార్ అన్నారు వాళ్ళు. దే కాల్ ఇట్, అంటే ప్రతిపక్షం ఇజ్రాయిల్లోనే, బయట కాదు, ఇట్ ద ప్రైవేట్ వార్ ఆఫ్ నెతన్యాహు అంటున్నారు. అందువల్ల నెతన్యాహు రాజకీయ ప్రయోజనాల కొరకు ఇజ్రాయిల్ను ప్రమాదంలో పెడుతున్నాడు. ఇది రేపు అమెరికా బేస్ల పైన ఇరాన్ దాడి చేస్తానని హెచ్చరిస్తోంది. అదే జరిగితే అమెరికా అనివార్యంగా యుద్ధ భూమిలోకి రావాలి. అమెరికా మిత్రదేశాలను టార్గెట్ చేశారనుకోండి, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్లను ఇరాన్ టార్గెట్ చేస్తే అప్పుడు ఈ ప్రాంత వార్ రీజనల్ వార్గా మారుతుంది. అందువల్ల ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు పొలిటికల్ ప్రయోజనాల కొరకు ఇజ్రాయెల్ను, పశ్చిమాసియాను, ప్రపంచాన్ని ఇవాళ రిస్క్లోకి నెట్టివేస్తున్నాడు నెతన్యాహు. అన్లెస్ అమెరికా యాక్ట్స్ సొల్యూషన్ లేదు. అందువల్ల ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ అమెరికా టు యాక్ట్.